ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. ఏంటి స్టార్టింగ్ బెలూన్స్ అవన్నీ చూస్తున్నారా? తమ్మునేల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదండి. ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. సో బర్త్డేకి సెలబ్రేట్ చేస్తున్నామండి. మేమే ఓన్గా డెకరేషన్ అనేది చేసుకున్నాము, ఏదో మాకు వచ్చిన దాంట్లోని. ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మస్ట్ అండ్ షుడ్గా కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. చిన్న సపోర్ట్ ఉంటే ఇంకా మోర్ వీడియోస్, మోర్ కంటెంట్ అనేది మేము తీసుకొస్తాం కదా. సో చిన్న హెల్ప్ చేయండి చాలు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఇంకా అంతకు మించి ఇంకేమీ వద్దండి. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతుంటే వీడియో బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా రెడీ చేస్తాము. ఫైనల్గా అయితే కొంచెం రెడీ చేసామండి. ఆ అవుట్పుట్ అనేది చూడండి. ఇలా టెర్రస్ పైన డెకరేషన్ చేస్తున్నారు కదా ఇప్పుడు లాన్లోని. సో అలా ప్లాన్ చేసుకుంటాను. తనకి మేము చిన్న సపోర్ట్ చేసాము ఫ్లవర్స్తోనే. అది కూడా చేసి చాలా చాలా టైం పట్టిందండి. తనకి ఇలా వెల్కమ్గా ఫ్లవర్స్ అనేది అరేంజ్ చేసాము. అండ్ నెక్స్ట్ క్యాండిల్స్, లైట్, ఎవ్రీథింగ్ విల్ బీ అంటే అన్నీ చేసుకున్నామండి. అది మీకు అంటే లైటింగ్ అవన్నీ కూడా ఆన్ చేయలేదు. టెర్రస్ పైన డాల్స్ అవన్నీ పెట్టాము. ఇదంతా కూడా ఫ్లవర్స్తో చేసామన్నమాట. వాళ్ళిద్దరి నేమ్ అనేది అందులోని ఎంటర్ చేసాము. అండ్ నెక్స్ట్ అనేది బిర్యానీ మేకింగ్ అండి. సో బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకున్న తర్వాత ఈ ఐటమ్ నెక్స్ట్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా ఐటమ్స్ ఉన్నాయి కదా, అందులో పుదీనా అండ్ కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నాము. ఆ పేస్ట్ చేసుకునే దాన్ని మనం బిర్యానీలో యూజ్ చేస్తామన్నమాట. చూసారా? ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అది అల్లం వెల్లుల్లి కూడా ముద్ద రెడీగా ఉన్న తర్వాత బిర్యానీకి కొలత చూసుకోవాలి కదండి. బాస్మతి రైస్ కొలత చూసుకుంటున్నాము. నెక్స్ట్ ఏం చేస్తాం, సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంక ప్రాసెస్. సో 2 kgsకి రైస్ స్టార్ట్ చేసాము. 2 kgsకి 150 grams ఆయిల్ అండ్ నెక్స్ట్ గీ కూడా యాడ్ చేశారు అంకుల్. గీ కూడా యాడ్ చేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత మనం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవి కొన్ని వేసారన్నమాట. అంటే ఆకు అవన్నీ వేసారు, ఆనియన్స్ వేస్తారు. ఎందుకంటే పేస్ట్లోనే ఆల్రెడీ మనం చేసాం కదండి, మళ్ళీ మసాలా ఐటమ్స్ వేస్తే మళ్ళీ ఘాటు వస్తుందని చెప్పి అంకుల్ అయితే ఫుడ్ అనేది చాలా చాలా బాగా చేస్తారండి. అందుకే మీకు కూడా పెడుతున్నాను. ముస్లిం స్టైల్లో బిర్యానీ చాలా వెరైటీస్ ఉంటాయి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. డూ వాచ్ ఇట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అన్నీ వేసేసిన తర్వాత ఫ్రై చేస్తున్నారు అంకుల్. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ అంట బిర్యానీ. సో సాల్ట్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ ఇంకా కొల చూసుకున్నారు. 1కి 2 వేసారండి. అంటే నేను చేసుకున్నప్పుడైతే 1కి 1.5 వేస్తారు సార్. అంకుల్ మాత్రం 1కి 2 వేసేసారు. సో అది బాయిల్ అయితే అంటే నేను అనుకున్నాను బాస్మతి రైస్ కదా ఎలా వస్తుంది, 1కి 2 వేస్తారు, కొంచెం మెత్తగా అయిపోద్దేమో అనుకున్నాను. ఫైనల్గా అయితే వావ్ బాగా వచ్చిందండి. ఎందుకు ఇంత చేస్తున్నారు అంటే వీళ్ళ నబీన్ అన్న చెప్పాను కదా, తన బర్త్డేకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి బిర్యానీ చేస్తున్నాం అన్నమాట. ఫైనల్గా అయితే బిర్యానీ కూడా చాలా చాలా బాగా వచ్చిందండి. ఫుల్ వర్షం అంటే ఏంటి చెప్పులు వేసుకున్నారు అని అంటారు కదా, అందుకే చెప్తున్నాను. బయట పెట్టుకున్నమాట వర్షం వల్ల. సో ఫైనల్గా బిర్యానీ రెడీ అండి. చికెన్ కూడా చేశారు అంటే నేను వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నాము. తను రాజా కూడా హెల్ప్ చేస్తున్నాడు ఫుడ్ ప్యాకింగ్లోని. ఫుడ్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భాగ్యం ముచ్చట్లు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.